ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ మీరు అందరు బాగున్నారనుకుంటూ, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. అయితే ఏంటి ఈ వీడియో అంటే, మీరు చూసారు కదా ఫ్రెండ్స్, ఇల్లు ఓపెనింగ్ది చూశారు. అయితే ఇల్లు ఓపెనింగ్ది చూశారు, ఇల్లు కట్టేది చూశారు, ఇల్లు ఓపెనింగ్ చేసింది చూశారు. సో ఇప్పుడు ఏంటి అంటే, మేము హోమ్ టూర్ చేయబోతున్నాం. సో మేము కట్టిన ఇల్లు ఎలా ఉందో మరి మీరు చూడలేదు కదా, ఒకసారి కట్టిన ఇల్లు చూపిద్దామని అందుకని కట్టిన ఇల్లు చూపిస్తున్నాను. అంటే హోమ్ టూర్ చూడండి ఫ్రెండ్స్. ఇదేమో కింద గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఆ ఎదురు కనిపించేది బాత్రూమ్, ఆ ముందు కనిపించేది సింగిల్ రూమ్, చిన్న రూము. ఇది వచ్చి ఏదైతే మనం గృహప్రవేశం చేసామో ఇంట్లో లోపలికి ఆవు దూడ వెళ్ళింది కదా, అక్కడ ప్లేస్ అనమాట కింది గ్రౌండ్ ఫ్లోర్. సో ఇలా అనమాట. ఫస్ట్ వచ్చి కిచెన్, ఓపెన్ కిచెన్ అనమాట. ఇలా పెట్టాము ఒక రూము. ఇలా ఓపెన్ కిచెన్ ఉన్న ఇంకొక రెండు పెద్ద రూములు. ఇది చిన్నగా దేవుడు గది లాగా అనమాట, చిన్నగా. ఇది చూస్తున్నారా, ఇది ఇటాలియన్ ఐడియల్ మాదిరి బండ అంటారు ఫ్రెండ్స్. కానీ పగలగొట్టేశారు బండ. సో ముక్కలు వేసుకుని అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అక్కడ ఒక కిటికీ వచ్చింది చూసారు, ఇక్కడ ఒక కిటికీ ఉంది. మూసుకున్నాం దీనిలో కిటికీని. ఇది సెల్ఫ్లు అనమాట, ఏమన్నా పెట్టుకోవచ్చు వాళ్ళు. ఇలా ఉంది. ఇది వచ్చి ఇక్కడ ఇంకొక డోర్ వస్తుంది ఇక్కడ సైడు. ఇలా డోర్ అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. ఎవరైనా కానీ కొత్తగా మా వీడియో చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిండే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి బాత్రూమ్. బాత్రూమ్స్కి ఇలా ఇట్లా వేయించామన్నమాట, బాగుంటుందని. డిఫరెంట్గా వేయించామన్నమాట. ఇలా సేమ్ ఫస్ట్ ఫ్లోర్ బాత్రూంలో సేమ్ ఇక్కడ అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ డబుల్ రూమ్లో బాత్రూంలో వేయించాము, అండ్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా వేయించాము. సో చూడండి, డోర్ ఇది వచ్చింది ఇట్లా అనమాట. ఇక్కడ అద్దము ఇచ్చింది. ఈ రూమ్ కూడా కిటికీ కూడా వచ్చింది. ఇది బయట భాగం అనమాట. బయట చూడండి. ఇది వచ్చి కిచెన్. మీకు మధ్యలో కూడా సిలిండర్ పెట్టుకోవచ్చు, అండ్ ఏమైనా అందులో కూడా పెట్టుకోవచ్చు. అట్లాగే లోపల భాగం అనమాట. మొత్తము సజ్జాలు వచ్చాయి. వెంటిలేషన్ కోసం కిటికీలు కూడా పెట్టామన్నమాట చాలా రకంగా. ఇక్కడ ఏదైనా ఇది పైన సీలింగ్ ఇలా అన్నమాట ఫ్రెండ్స్. టోటల్గా ఇది అయిపోయింది. మనకి అక్కడే వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, అన్నీ ఉన్నాయి. ఇది పైకి వెళ్తున్నాం అనమాట. సో సీరియల్ దగ్గర కూడా మనం వెంటిలేషన్ ఇచ్చాము. అలా అని మా వారికి వీడియో తీయడం రావట్లేదు, ఆయన సగమే తీస్తున్నారు అనుకుని. ఇది వచ్చి ఇక్కడ సైడ్ అనమాట. ఇది ఇలా ఆర్సీ వచ్చింది, పెద్ద ఆర్సీ ఫస్ట్ ఫ్లోర్లో. మంచిగా ఉంది కదా. ఇక్కడ టైల్స్ వేయించాము. ఇక్కడ ఒక ఫ్రెష్ వాటర్ వస్తే పట్టుకోవడానికి, తాగడానికి. ఇది బాల్కనీ అన్నమాట, పెద్ద బాల్కనీ. దానికి కూడా మంచిగా ఇచ్చామన్నమాట. మంచిగా వాటర్ అనేది పడకుండా ఇచ్చాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది ఒక డబుల్ రూమ్ అనమాట. ఒక కిచెన్, ఒక అది వచ్చింది. ఇది ఇక్కడ ఏమన్నా సామాన్లు పెట్టుకోవచ్చు. సో కిచెన్ ఇక్కడ వేరేగా వచ్చింది బండ. ఇది దేవుడు గది. వంట బండ అనేది పెద్దగా ఇచ్చాము, ఇరికిరికి ఉండకుండా. కిటికీ ఓ వంట చేసుకుంటే ఏదైనా కానీ వెళ్ళిపోవడానికి గాలి గీలి అలా అని పెట్టాము. ఇక్కడ కూడా ఒక సజ్జల టైప్ ఇచ్చాము. ఇవన్నీ సెల్ఫ్లు అనమాట. ఈ కింద కూడా టైల్స్ వేయించాను. ఈ కిందంతా గ్రానైటు మీరు చూస్తున్నారు. సో కిచెన్ గ్రానైట్, అది కిచెన్ ప్లాట్ఫామ్ గ్రానైట్ అనమాట. ఇది ఫ్రెండ్స్, ఇదేదో క్యాండీ కలర్ అంటారంట. సో ఇంటికి కలర్ వేయించాము. ఇది దాని తర్వాత వచ్చింది రూమ్ అనమాట. సో గ్రౌండ్ ఫ్లోర్లో సేమ్ డోర్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో సేమ్ డోర్ ఉంటుంది. ఇది వచ్చి ఇది స్క్లేడింగ్ది డోర్ అనమాట. స్క్లేడింగ్ ఇలా గుంజే డోర్ అనమాట. బాగా ఉంది కదండి ఫ్రెండ్స్. చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇది వచ్చి మనకి ఒక 1 feet ఉంటుందేమో. ఇది ఇలా పెట్టించాము మొత్తము. అంటే ఎక్కువ సెల్ఫ్ మనకి కిటికీలన్నీ వచ్చాయన్నమాట. కిటికీలు, బాల్కనీలు వచ్చాయి కదా, అందుకని వాటర్ గీటర్ రాకుండా ఇలా పెట్టించాం. డ్రాప్ అంటారంట దీన్ని. ఇలా పెట్టించాం. దానికి ఇంకా నేను పెట్టిద్దాం అనుకున్నాను పెంకులు పెట్టించలేదు, ఇంకెందుకులే అని పెట్టించలేదు. పక్కింటి వాళ్ళ ఇల్లు ఇట్లా అంతా సో మనది ఇట్లుంది చూడండి ఫ్రెండ్స్. మొత్తం సైడ్ కటింగ్ కూడా గ్రానైట్ తోటే వచ్చింది. ఇలా బాత్రూము.
బాత్రూమ్ పక్కన కనిపిస్తుంది కదా, అక్కడ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చి బాత్రూమ్. ఇక్కడ ఏమన్నా అక్కడ ఒక బండ వేయించాను చూసారా, చిన్నది సబ్బులు అలా పెట్టుకోవడానికి, అలా అనమాట. ఇది వచ్చి చూడండి, ఇక్కడే వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు మంచిగా, ఏది లేకుంటే అల్మారీ అట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా అనమాట. శాంతిగా ప్రశాంతిగా ఉంది మనకి, ఓపికతో నిదానంతో అన్నీ చూడండి. సో ఫ్రెండ్స్, ఇలా జరిగిందనమాట మొత్తం. ఇది బయట ఇట్లా మనం చూస్తే బాల్కనీ ఇలా కనిపిస్తుంది మనకి, ఇలా అనమాట. ఇది ఇంకొక డబుల్ రూమ్ అనమాట. సో దీంట్లో అద్దెకి దిగేసారు ఆల్రెడీ, వేరే వాళ్ళకి, మనకు తెలిసిన వాళ్ళకే, మగపిల్లలకి ఇచ్చాం, బాయ్స్కి. అది దేవుడిది చిన్నగా వచ్చింది. ఇక్కడ కూడా కిచెను, ఫ్యాన్స్కి దానికి లైట్స్ అనమాట. ఇక్కడ ఒక కిటికీ కిచెన్కి అనమాట. ఇక్కడ కిచెన్ వస్తువులు ఏమైనా పెట్టుకోవడానికి ఇచ్చాము. ఇది సింక్ అనమాట, బ్లూ కవర్ పోలేదు అదంతా. సో ఇట్లా అనమాట. ఇక్కడ కూడా స్లైడింగ్ డోర్ అనమాట, స్లైడింగ్ డోర్, ఇట్లా గుంజే డోరు. ఇది ఫ్రెండ్స్, ఇది లోపల రూమ్ అనమాట. ఇంక నేను లోపల రూమ్ అంతగా తీయలేదు. ఇది బాల్కనీ, పెద్ద బాల్కనీ అనమాట. ఇవన్నీ టైల్స్ ఫ్రెండ్స్, చూస్తున్నారా, కొంచెం న్యూ అన్నీ నేనే వెతికి ఆ టైల్స్ అట్లా తీసుకొచ్చి వేయించాను అలాని. ఇది బాత్రూమ్ డోర్ అయిపోయింది అది. ఓకే, ఇది లోపల రూమ్ ఫ్రెండ్స్. ఇది ఏ రూమ్ అయితే నేను బయట చూపించాను, ఎక్కువ చూపించలేదని చెప్పాను కదా, అది. ఈ ముందు రూమ్ అయిపోతే ఇది లోపల వచ్చే రూమ్ అనమాట, బెడ్రూమ్ టైపు. డబుల్ కట్ మంచం వచ్చేస్తుంది. కిటికీ, ఈ పిల్లర్ వచ్చింది. సో ఇదనమాట, ఇవి డోర్లు. సో బాయ్స్ ఉన్నారు ఆల్రెడీ, ఇంకా తీసేసాను, వీడియో తీయలేదు, ఆల్రెడీ వచ్చేసారనమాట. ఇది అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ ఫ్రెండ్స్, సెకండ్ ఫ్లోర్ వెళ్తున్నాం అనమాట. మా వారికి వీడియో, ఆయనకి కూడా అలసిపోయాడు, సో వీడియో తీసే అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇవన్నీ మనకి ముందే అయిపోయాయి అనమాట. సెప్టెంబర్లో మనం చేసిన వీడియో ఇది. గృహప్రవేశము సెప్టెంబర్లో 11 తారీఖు చేశాము. సో వీడియో కూడా, ఇది కూడా మనకి సెప్టెంబర్లో చేసిందే. అండ్ ఇది ఒక రూమ్ వాళ్ళకి, సింగిల్ రూమ్ వాళ్ళకి అక్కడ ఇచ్చాం బాత్రూమ్. ఇదంతా ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఆ లాస్ట్ రూమ్ అనమాట. తూర్పుకే డోర్ ఉంది, ఇలా అనమాట మొత్తము. ఇది కూడా చూస్తున్నారా, ఇలా ఫ్రెండ్స్. సో ఎవరైనా గుడ్డలు పెట్టుకోవాలంటే ఆ సెల్ఫుల్లో పెట్టుకోవచ్చు వాళ్ళు మంచిగా. అదొక కిటికీ ఇచ్చాము, ఎక్కువ వెంటిలేషన్ కూడా ఉన్నాయి, ఇలా ఫ్రెండ్స్ అన్నీ. ఇంకా ఇది అనమాట, ఇక్కడ మసాలా డబ్బాలు, పెద్ద పెద్ద డబ్బాలు, స్టీల్ డబ్బాలు పెట్టుకోవచ్చు అలా అని, ఇలా ఫ్రెండ్స్. ఈ రూమ్ ఇలా వచ్చింది, సింగిల్ రూమ్ ఇది. వీళ్ళకి కూడా కిచెన్లో, మనకి కిచెన్ అనేది కిచెన్ ప్లాట్ఫామ్ పెద్దగా ఇచ్చాము, ఎక్కువ మంచిగా ఓపెన్గా ఫ్రీగా చేసుకోవచ్చు ఏదైనా కూడా, ఇలా ఫ్రీగా ఉంది. బాత్రూము వాళ్ళకి, కమోడ్ దగ్గర కూడా నల్లు వచ్చింది, అండ్ స్నానం చేసే దగ్గర కూడా నల్లు ఉంది, ఇలా అనమాట. ఇది చూడండి, స్నానం చేసే దగ్గర కూడా వాష్ ఏరియా, అక్కడ కూడా నల్ల పెట్టించాం. అండ్ కమోడ్ దగ్గర కూడా నల్లు ఉంది, కుండీ దగ్గర. ఇది వెంటిలేషన్ది. ఇట్లా బయటికి వెళ్తే ఈ రూమ్ వాళ్ళు లేరు. సో ఈ రూమ్ వాళ్ళు లేరు, ఇది ఒక్కటి మిస్ అయిపోతున్నాం, దాన్ని అవాయిడ్ చేసేద్దాం, అది లేరు. ఇప్పుడు ఇంకొకటి నెక్స్ట్, ఇది ఇంకొకటి అనమాట. ఇది తెలిసిన వాళ్ళు అనమాట, అందుకని తీసేస్తున్నాను అలా ఫ్రెండ్స్. ఇది దేవుడిది అలా పెట్టుకున్నారు. సో ఇది బాగుంది, ఇక్కడ కూడా మంచిగా వచ్చింది. ఇది కూడా, ఈ బాల్కనీ కూడా బాగుంటుంది. ఆ బాల్కనీలో కూడా ఆర్సీ వచ్చింది, అంతా ఇలా పెట్టించాము. వెంటిలేషన్ ఎక్కువ వస్తుంది అనమాట, సో మనీ వెంటిలేషన్ ఎక్కువ ఉంది, బాగా నచ్చింది నాకు. ఇదంతా రుద్దిగా అడగలేదు, అందుకని అలా ఉంది. ఇది సింగిల్ రూమ్ వాళ్ళకు ఒక బాత్రూమ్, ఇలా అనమాట. ఇట్లా ఫ్రెండ్స్, అంతే, ఇలా ఉంది. మీకు మంచిగా అనిపించింది అనుకుంటున్నాను. చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలా అనిపించిందో కామెంట్ కూడా పెట్టండి. ఇంకేమేం వీడియో చేయాలో కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, తప్పకుండా చేస్తాను.
అయిపోయింది, కిందికి వెళ్తున్నాను అనమాట. ఇలాగే ఇది ముందు భాగం నుంచి కిందికి, ఇది కింది వాళ్ళదనమాట, ముందు భాగం వాళ్ళది కిందికి, కింద ఏదైతే సింగిల్ రూమ్ చూపించాను కదా ఫస్ట్ కింద ఇదనమాట, గ్రౌండ్ ఫ్లోర్లో ఇలాగా ఫ్రెండ్స్ చూడండి. అంతా ఇలా వచ్చిందనమాట బయట భాగం మొత్తం ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో ఇలా వచ్చింది, లెఫ్ట్ సైడ్ మొత్తం. ఇవి కిటికీలకి పట్టీలు వచ్చాయి. ఇది సీడీలు, అండ్ ఇటు కూడా సీడీలు, అక్కడ కూడా సీడీలు ఉన్నాయి. అన్నిటికీ పట్టీలు వచ్చాయి. కిటికీలలో వాటర్ వెళ్తుంది కదా, వెళ్ళకుండా ఉండడానికి ఇలా అన్నమాట. అది పాత డోరు మనదే ఉంది, తీయాలి ఇలా అన్నమాట. ఇలా ఫ్రెండ్స్ కొంచెం మిగిలిపోయింది చెయ్యాలి. సో ఇదన్నమాట. కొంచెం మనకి వీడియో చూపించడానికి బాగుంటుంది. కొంచెం ఇల్లు అనేవి కొంచెం దగ్గరలో ఉన్నాయి, కొంచెం దూరంగా ఉంటే మీకు చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ముందు రూమ్ అమ్మాయిది. సో ముందు రూమ్ అమ్మాయిది అనమాట. ముందు రూమ్ అమ్మాయిదే ఇంట్లోకి వెళ్ళిపోయి తీసేసాను వీడియో కొంచెం, ఎందుకంటే మాకు వీడియో తీసుకునే ఛాన్స్ లేదు, ఏం లేదు. వాళ్ళు వచ్చేసారు. ఎప్పుడెప్పుడు రావాలని వాళ్ళకుంది, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసుకోవాలని మాకన్నా వాళ్ళకి ఎక్కువ ఉందన్నమాట. సరేలేని కొంచెం తీశాను. ఇద్దరే హస్బెండ్ వైఫ్స్ ఉంటారు, సింగిల్ రూమ్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంది ఫ్రెండ్స్. అంతా ముందు రూమ్ది డోరు, ఇది టేక్ డోరే, బాగుంది కదా. సో దీనికి పాలిష్ చేయించలేదు అనమాట, జస్ట్ పెయింట్ వేసేసాం. డబ్బులు ఎక్కువ అడిగారు, అంత డబ్బులు మా దగ్గర లేవని. సో ఇంతే ఫ్రెండ్స్, ఇది ఇలా జరిగింది. సో చూడండి, ఇంతే ఫ్రెండ్స్. మా వారు పైకి వెళ్తున్నారు, నేను ఒకసారి అంతా వ్యూ చూస్తున్నాను. నాకు ఒంట్లో బాగాలేదు, ఏడుపు ఒకటే తక్కువ ఉంది. అయినా కూడా ఇప్పుడే తీయాలి వీడియో, మళ్ళీ ఎప్పుడు తీస్తామని. ముఖమంతా ఇలా గుంజుకపోయింది, నాకు అస్సలు బాగాలేదు. కానీ ఇంకొకసారి తీసేయాలి కదా, మళ్ళీ ఇంకా కిరాయి వాళ్ళు వచ్చేసారు. చూస్తున్నారా మన ఇల్లు ఎలా ఉందో, ఫొటోస్ మంచిగా కనిపిస్తున్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది లెఫ్ట్ సైడ్. ఇంతే ఫ్రెండ్స్ వీడియో చూడండి. ఐ హోప్ మీకు నచ్చిందని. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అందరికీ నచ్చిందని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము పెట్టిండే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. చూడండి, ఇవన్నీ ఫొటోస్ నేను గోల్డ్ పోషన్లో కూడా పెట్టాను, సిస్టర్ కొట్టనమాట. ఇలా అంతే ఫ్రెండ్స్, బ్రదర్స్, సిస్టర్, బ్రదర్ కోసం ఫ్రెండ్స్. ఇల్లు